హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అది. 1,00,000 సమస్యలకు పరిష్కారం చూపేలా డిజైన్ చేశారు. ప్రభుత్వం కూడా ఓకే చేసింది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో పట్టాలెక్కడం లేదు. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి? హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్లు కట్టేందుకు డిపిఆర్ కూడా సిద్ధం చేసి టెండర్లు పిలిచింది. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో పాటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని విరించి ఆసుపత్రి నుంచి కేబీఆర్ పార్క్ వరకు రోడ్డు విస్తరణ పనులు అధికారుల నిర్లక్ష్యంతో అటకెక్కాయి. భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారులు రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ రెడీ చేయడంతో పాటు 299 చోట్ల స్థల సేకరణ చేయాల్సి ఉందని నివేదిక సిద్ధం చేశారు. అయితే ఇంజనీరింగ్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో నోటిఫికేషన్ ఆలస్యమవుతోంది. స్థల సేకరణకు 741 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లలో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు నిర్మించాలని ప్రతిపాదించి టెండర్ పిలవడంతో పాటు టెక్నికల్ బిడ్ను సైతం మార్చి 27న ఓపెన్ చేశారు. దీనికి 3 ఏజెన్సీలు బిడ్ దాఖలు చేశాయి. టెక్నికల్ బిడ్లను ఓపెన్ చేసి 15 రోజులు గడుస్తున్నా కమిటీ సమావేశం నిర్వహించకపోవడంతో ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ త్వరగా ముందుకు వెళ్లేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.